దుష్టుడు కూడా కొన్ని తలంపులు పెడతాడు. వెళ్ళి ఏం కాదు, ఎవరు చూస్తలేదు కదా, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి వెనకాల ఎక్కడైనా కూర్చొని సినిమా హాల్లో సినిమా చూసేస్తారా అంటాడు. లేదంటే బ్రాందీ షాప్కి వెళ్ళు, ఎవ్వరు కనబడతలే, అక్కడ చీకటి ఉంది, చాలామంది ఉన్నారు, ఆ గుంపులో వెళ్ళిపోయి తాగే అంటాడు. ఒక్క పఫ్ తాగు చాలు సిగరెట్ని, ఎవరు చూడట్లేదు, నెక్స్ట్ నుండి ఇంకా నేను చెప్పక్కర్లేదు, నువ్వే చేసేస్తావంటాడు. ఇలాంటి నడిపింపుతో నడిపించబడుతున్న వారు, ఇటువంటి మాటలకు లోనవుతున్న వారు చాలామంది ఉన్నారు ఈ రోజున. అయితే దేవుని మాటలు ఏమని చెప్తున్నాయో తెలుసా? నువ్వు నేను ప్రాణంతో చెప్పుకోవాల్సిన మాటలు ఏంటో తెలుసా? నా ప్రాణమ యెహోవాను సన్నతించు, ఆయనను మాత్రమే నువ్వు సేవించు. ఎందుకంటే ఆయన క్రింద భూమి మీద పైన ఆకాశము మీద అధికారము కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన ప్రభువుని మనం సేవిస్తూ ఉన్నాం కాబట్టి ఆయనకు మనం భయపడాలి. దుష్టుడు చెప్తున్న మాటలకు లోబడిపోతున్నావా? అది కొంతకాలమే, క్షణకాలమే అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ నా యేసయ్య చెప్పే మాటలు వింటే, ఆయన త్రోవ వైపు నువ్వు నడుస్తే, ఆయన వైపుకు నువ్వు తిరిగితే నిత్యమును ఆనందించే కృప, నిత్య ఆనందము, ఆశీర్వాదం అనే భాగ్యములోనికి దేవుడు నిన్ను